ములుగు జిల్లా తంగేడు మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మంత్రి సీతక్క జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి సీతక్క కొనియాడారు. ప్రజాప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసానికి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. హనుమకొండ పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని స్పీకర్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోంది అన్నారు. గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కులమతాల భేదం లేకుండా ఎందరో మహనీయులు చేసిన పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ బలమని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తూ ప్రజాపాలన సాగిస్తోంది అన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరుదైన రికార్డు సృష్టించారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో 4 ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 21వసారి జాతీయ జెండాను ఆవిష్కరించి సరికొత్త చరిత్ర లిఖించారు. కొత్తగూడెం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పలు చోట్ల జాతీయ జెండాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాలు, అహింసా పోరాటం ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తలసాని శ్రీనివాస్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావటం మనం చూడలేదని, కానీ కేసీఆర్ సుదీర్ఘ పోరాటం ఫలితంగా 2014లో తెలంగాణకు స్వాతంత్ర్యం సిద్ధించడం మనం చూశామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. నగర అభివృద్ధిలో అధికారులు, ఉద్యోగులంతా నిరంతరం భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ చంచలగూడ జైళ్ల శాఖ సీకా గ్రౌండ్స్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మానసిక ప్రవర్తన చెంది విడుదలయ్యాక సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించాలని ఆమె ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వేముల వీరేశం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందేలా పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని వివరించారు.
తిరుమలలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోకులం కార్యాలయంలో జాతీయ జెండాను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆవిష్కరించారు. స్వాతంత్ర స్ఫూర్తితో దేశం సాధిస్తున్న అభివృద్ధి తరహాలోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో సరికొత్త సంస్కరణలు చేపడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుపతి జిల్లా పొంగనూరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో సహకరించిన ఉపాధ్యాయుల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారిందని ఆరోపించారు. డిఎస్సీ నిర్వహణలో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారని విమర్శించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ రాజగోపురం ప్రాంగణంలో ఈవో వికే సినానాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ ఐవీఆర్ఎస్ సర్వేలో భక్తుల అసంతృప్తి స్థాయిలో దుర్గాగుడి ప్రథమ స్థానంలో నిలిచిందని, భక్తుల సౌకర్యార్థం నూతన లడ్డూ పోటు, అన్నప్రసాద భవనాల పనులు పూర్తి కావస్తున్నాయని ఈవో తెలిపారు. జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీల ఐలయ్య ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తుందని వీల ఐలయ్య తెలిపారు. ప్రభుత్వ పథకాల అమల్లో జనగామ జిల్లాను రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేస్తున్న కలెక్టర్ సహా జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పోలీసులు భారీ జాతీయ సమైక్యత ర్యాలీని ఘనంగా నిర్వహించారు. గూడూరు పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో పోలీస్ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి, జాతీయ సమగ్రత, మత సామరస్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఐ వినయ్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రభుత్వ కార్యాలయాల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుంటే నూజివీడులోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించకుండా తాళాలు వేసి ఉంచడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జాతీయ పర్వదినాన్ని గౌరవించకుండా, కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన అధికారుల తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విధులను విస్మరించి జెండా ఆవిష్కరణ చేపట్టాలని, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుడ్డ మండలం దామరచెర్లలో వ్యవసాయ కూలీలు తమ దేశభక్తిని వినూత్న రీతిలో చాటుకున్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పొలంలో వరి నాట్లు వేస్తూనే అక్కడే మువ్వెన్నెల జెండాను ఏర్పాటు చేసి ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జెండా వందనం చేశారు. నిత్య శ్రామికులైన కూలీలు బురద పొలాల్లో సైతం దేశం పట్ల చూపిన ప్రేమ, దేశభక్తి స్థానికులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సర్వత్ర ప్రశంసలు అందుకుంటోంది. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. సుపరిపాలనతో రాష్ట్రంలో సంక్షేమానికి స్వర్ణయుగం తీసుకువస్తూ గడిచిన 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెల సుమారుగా 130 కోట్ల రూపాయల పెన్షన్లు, తల్లికి వందనం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో 381 కోట్ల రూపాయలకు పైగా జమ చేశామన్నారు. అన్నదాత సుఖీభావ కింద రైతులకు 183 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూర్చామని వివరించారు. పల్నాడు జిల్లా వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయ సాధనకు అందరూ నిరంతరం కృషి కావాలని జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో స్వర్ణాంధ్ర 2047 సాధనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలిపారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరణలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం ఈవో కార్యాలయం వద్ద కార్యనిర్వాహక అధికారి మహేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తుండగా తాడు బిగుసుకుపోయి జెండా ఎగరలేదు. ఆలయ ఈవో అర్చకులు సిబ్బంది ఎంత ప్రయత్నించినా సరే ఫలితం లేకపోవడంతో చివరకు ఓ ఉద్యోగి స్టాండ్ సాయంతో పైకి ఎక్కి తాడును సరిచేసిన అనంతరం జెండాను ఆవిష్కరించారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని హెచ్ఎం రాజేంద్ర జెండాను ఎగరవేస్తుండగా తాడు మురాయించింది. అయితే దీంతో ఉపాధ్యాయులు జెండాను కిందకు దించి సరిచేసి తిరిగి పైకి ఎగరవేయాల్సి వచ్చింది. కురుస్తున్న వర్షం కారణంగా తాడు తడిసిపోవడంతోనే పలు చోట్ల జెండాలు మురాయించినట్లుగా తెలుస్తోంది. క్రీడా వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ సారథ్యంలో అహింసా మార్గంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని జితేందర్ రెడ్డి కొనియాడారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత నెహ్రూ నాయకత్వంలో పేదరికం, అసమానతలు, అసంతృప్తి వంటి అంతర్గత సమస్యలపై పోరాటం చేస్తూ బలమైన ప్రజాస్వామిక వ్యవస్థకు పునాదులు వేసుకున్నామని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం శాంతినగర్లో ఏర్పాటు చేసిన 150 అడుగుల భారీ జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో శాంతినగర్ దేశభక్తి నినాదాలతో మారుమోగింది. వేడుకలతో పట్టణ వ్యాప్తంగా ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. ఏలూరు జిల్లా చింతలపూడిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశం కోసం ఎందరో మహానుభావులు చేసిన ప్రాణ త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం లభించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలకే పరిమితం కాదని నిరూపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆలయ అర్చకులు. పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్లోని శ్రీ దాసోహం ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 15 సందర్భంగా ప్రత్యేకంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని త్రివర్ణ పతాకాలతో అలంకరించడంతో పాటు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి వారికి జాతీయ జెండా అలంకరణతో విశేష పూజలు నిర్వహించారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అర్చకులు ఆకాంక్షించారు. పూజలో పాల్గొన్న భక్తులు స్వామివారి నామస్మరణతో పాటు భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తిని చాటిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు కోఆపరేటివ్ కాలనీ పార్క్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి పౌరుడు దేశం, సమాజం పట్ల తన బాధ్యతలను గుర్తిస్తూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓయూలోని నాన్ టీచింగ్ హాల్లో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ములగరం కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు వైస్ ఛాన్సలర్. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి వేడుకల్లో పాల్గొన్నారు. పట్నంలోని జెండా సర్కిల్లో జాతీయ జెండాను వందనం చేసి ఆమె విద్యార్థులు నిర్వహించిన 1000 అడుగుల జాతీయ జెండా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శాంతి కపోతాలను ఎగరవేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వసుంధరాదేవి తిలకించారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కల్లూరు సుబ్బారావు వంటి మహనీయులు హిందూపురానికి చెందిన వారు కావటం గర్వకారణమన్నారు. హిందూపురం అభివృద్ధికి తన భర్త బాలకృష్ణ విశేష కృషి చేస్తున్నారని వసుంధరాదేవి తెలిపారు. కామారెడ్డి జిల్లా బిర్కూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిన ఘటన చోటు చేసుకుంది. జెండా ఎగురవేసిన అనంతరం అది సక్రమంగా పైకి ఎగరకపోవడంతో కొంతసేపు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంది. అయితే దీంతో అధికారులు జాతీయ జెండాను కిందకు దించి సరిచేశారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనిధి మరోసారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ ఘటనపై అక్కడున్న పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ జెండా ఎగురవేసే విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీలో భూ వివాదం ఉద్రిక్తకు దారితీసింది. తమ వారసత్వ భూమిని తమకు రాసివ్వాలని ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆయన కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడుతున్నారని జ్యోత్స్నారెడ్డి ఆరోపించారు. సర్వే నెంబర్లు 203, 209లోని భూమి సుమారు 100 ఏళ్లుగా తమ కుటుంబ ఆధీనంలో ఉందని, ప్రస్తుతం రెవెన్యూ రికార్డులో కూడా తమ పేర్లే ఉన్నాయని తెలిపారు. తల్లి మరణం అనంతరం పాస్బుక్లు తమ పేరుతో వచ్చినప్పటి నుంచి భూమిని రాసివ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తమ ఇంటి వద్దకు వచ్చి బెదిరించడంతో పాటు ఫోన్లోని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పెట్రోల్ బంక్ వద్ద టపాకాయలు పేల్చి సిబ్బందిపై దాడి చేశారని కూడా ఆరోపించారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆధారాలు అందించామని, సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరిపి తమకు రక్షణ కల్పించాలని జ్యోత్స్నారెడ్డి కోరుతున్నారు. ఇక్కడ మాకు ల్యాండ్స్ అంతా ఉన్నాయండి. ప్రసాద్ ఆర్ఐ తన ఇంటి అనుకున్న ల్యాండ్ అంతా తనకు ఇవ్వాలని ప్రాబ్లం పెడుతున్నాడండి. భయపిస్తా ఉన్నాడు. తలకాయలు ఎత్తుకోపోతాను అంటున్నాడు. ప్రతిరోజు ఇంటి మీదకి వచ్చేస్తున్నాడు గొడవకి. అదండి తనకి 1 ఎకరా ఉందండి నా దగ్గర ల్యాండ్. ఆ ల్యాండ్ అంతా తనకు రాసి ఇచ్చేయాలి. అది తన పేరుతో కదా, తన బినామీలకి రాయాలంట అన్నాడు. ఏం డబ్బు ఇవ్వను, నా డబ్బు నాకు ఆస్తి రాసి ఇచ్చేయాలంటాడు. ఆ పేపర్లన్నీ మా అమ్మ ఉండగా తిరుచానూరులో 1 ఎకరా కై రాపించుకునేసాడు. అది మాకు తెలియదండి. అప్పుడు మా అమ్మ చూసుకుంటా ఉన్నదాన్ని. తర్వాత ఆమె అక్టోబర్లో చనిపోయింది ముందు ఇయర్. అప్పటి నుంచి ఎక్కువ ప్రెజర్ పెడుతున్నాడండి. రాసిస్తారా, మీరు చంపేదా, తలకాయలు ఎత్తుకోపోయేది, ఇదే ప్రసక్తి. పొద్దున కూడా రాచుకొచ్చినారండి ఇంటి మీదకి. ఆ భూమి నా పేరుతో ఉందండి. మా పెద్దలు, మా తాత ముత్తాతల నుంచి వచ్చిన. కోకాపేటలోని అల్లు సినిమాస్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ అధినేత అల్లు అరవింద్, సినీ నటుడు అల్లు శిరీష్ ముఖ్య అతిథులుగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి చిన్నారులు, సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు అల్లు అరవింద్. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో యువత దేశ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు సినీ నటుడు అల్లు శిరీష్.